నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను శృతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ట్రంప్ పర్యటన నిరసిస్తూ బేగంపేట అమెరికా కాన్సులేట్ కార్యాలయం ముట్టడి. సిపిఐ నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. సదాశివపేటలో మంత్రి హరీష్ రావు పర్యటన. సీఎం కేసీఆర్ ప్రజల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించారన్న మంత్రి. రంగారెడ్డి జిల్లా గుమ్మడివల్లి గ్రామాన్ని దత్తత తీసుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రజా సమస్యలపై కృషి చేస్తానన్న మంత్రి. పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. అదుపు తప్పి కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా సుమారు 60 మందికి గాయాలు. విశాఖ జిల్లా గాజువాకలో ఎక్సైజ్ దాడులు. 3 మద్యం షాపులు సీజ్, 105 మద్యం బాటిళ్లు స్వాధీనం. వివరాల్లోకి వెళ్తే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియా పర్యటన నిరసిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో బేగంపేటలోని అమెరికా కాన్సులేట్ ఆఫీస్ ముట్టడికి యత్నించారు. గో బ్యాక్ ట్రంప్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు 4గురిని అరెస్ట్ చేశారు. రసల్పుర చౌరస్తాలో సిపిఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. प्रोग्राम होता है సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో పట్టణ ప్రతి కార్యక్రమంలో భాగంగా రెండో రోజు మంత్రి హరీష్ రావు పట్టణంలో పలు వార్డుల్లో పర్యటించారు. ప్రతి ఇంటికి తిరుగుతూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామాలలో పట్టణాల్లో పారిశుద్ధ సమస్యలు లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టారని అన్నారు. ప్రతి పట్టణానికి ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తూ ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్, పట్టణ పురపాలక సంఘం అధ్యక్షురాలు, కమిషనర్, వార్డు సభ్యులు, ప్రజలు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. మీరు మొన్న చెప్పింది 2-3 రోజుల్లో కనెక్షన్ ఇచ్చేస్తారు, కంప్లీట్ ఈఎల్ఎస్ఆర్ ఒక్కటి కూడా కంప్లీట్ కాలేదు. 8-9 పెండింగ్ ఉంది. ఇప్పుడు ఉన్న వాటర్కి సంబంధించి ఈ ప్రెషర్కి ఇంకా మూవ్ అవుతున్నట్లండి. మా తానుండి ఆయన కొనుక్కుంటా తయారు చేస్తుంది, అమ్ముతాయి అసలు పోతాయి. బోనాలకు, పెండ్లీలకు, బోనాలకు, సావులకు, ఇంకా సలలీలకు వద్దా, సలనీళ్ళకు కూడా వాడుతుందా? ఫ్రిడ్జ్ వచ్చినాక ఇంకా ఫ్రిడ్జ్లో కదా వాడుతుందా? ఎందుకే వాడతారు లేదా?
ఈ సంవత్సరం నుంచి ఇప్పుడు బడ్జెట్ వస్తుంది, కొత్త బడ్జెట్ మార్చిలో వస్తుంది. సో ఏప్రిల్ నెలకెళ్ళి తర్వాత కొత్త బడ్జెట్లో 57 ఏళ్ళు నిండిన వాళ్ళకు కూడా పెన్షన్ ఇస్తామని చెప్పినాం. వాళ్ళకు కూడా 2016 రూపాయలు పెన్షన్ ఇస్తాం. ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, అర్హులు ఉన్నారో, ఇచ్చిన మాట ప్రకారంగా వాళ్ళకు కూడా 2000 పెన్షన్ ఇస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. ఎవరైనా అర్హులు ఉంటే మీరు రాయించుకోండి, ఇస్తాం. కానీ ఇంటికి ఒకటే పెన్షన్ ఇచ్చిన వాళ్ళకి 2, 3 రావు. తప్పు. మనం కూడా ఆశపడద్దు కదా, అందరూ బతకాలి. మనం ఎక్కువ ఆశపడితే అజిత్ అవుతుంది. అందువల్ల ఎవరైనా 57 ఏళ్ళు నిండిన వాళ్ళు ఉంటే రాయించుకోండి. ఇప్పుడు పట్టణ ప్రగతిలో తప్పకుండా వాళ్ళకు కూడా పెన్షన్ కల్పిస్తుంది ప్రభుత్వం. ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసే పనే చేస్తాడు రాజర్షి గారు. సో వారికి బాధ్యత పెట్టిన ఇప్పుడే చెప్పిన నేను. ఇవాళ వచ్చి కూర్చుంటాడు ఇక్కడనే, కమిషనర్ను ఇంజనీర్లను కూర్చోబెట్టి ఏదైనా అవసరమైతే ఇమ్మీడియట్గా డిస్ట్రిబ్యూషన్ పైప్ లైన్ స్ట్రెంథెన్ చేయడానికి 40-50 లక్షలు ఖర్చు అయినా సరే దాన్ని కనెక్ట్ చేసి సదాశివపేటలో వీలైనంత వరకు దినం తప్పించి దినం నీళ్ళు ఇచ్చే పని చేస్తాం. ఏది 4-5 నెలలు. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఇప్పుడు ఆ 1500 కోట్లు శాంక్షన్ చేసి టెండర్లు నెల లోపల పూర్తి చేసి ప్రతి గల్లీకి కొత్త పైప్ లైన్ వేసి ఇంటింటికి నల్లా పెట్టే పని ఒక 6 నెలల లోపల చేస్తాం. 6-7 నెలలు అది పూర్తి చేసి అప్పుడు మాత్రం రోజు నల్లా వస్తుంది. ఇక అప్పుడు మీ అందరు నాకు ఒక సాయం చేయాలి. అంటే ఇంటిని కూడా గుంతలు బంద్ చేయాలి, మొత్తం బుట్ చేయాలి. మీ నల్లా వంట రూమ్లో నీళ్లు పడేటట్టు చేస్తాం. మోటార్ అవసరం లేదు. ఇక మోటార్ పెట్టుడు, నీళ్లు గుంజుడు, ఆ మనిషి అడుగు లోతు బాయిలకు దిగి నీళ్లు పట్టుడు లేదు. ఇక ఈ సదాశివపేట కాంట్రాక్టర్ గుత్తదారు సగం విడిచిపెట్టలేకపోయింది. అది మనకు పెద్ద ఇబ్బంది అయింది. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మొన్ననే చెప్పారు మాకు ఏంటంటే ఆ టెండర్ను క్యాన్సిల్ చేసి మన డిపార్ట్మెంట్ నుంచే పనిచేయమన్నారు. బడ్జెట్లో డబ్బులు పెట్టమని చెప్పారు. ఇట్లా 38 పట్టణాలు ఉన్నాయి సదాశివపేట లాగా. దీనికి 1500 కోట్ల రూపాయలు ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేసిండ్రు. ఈ పనులు నెల లోపల శాంక్షన్ అయి టెండర్లు పెట్టించి పని స్టార్ట్ చేపిస్తాం. ఇప్పుడు సదాశివపేటలో ప్రతి ఇంటికి కూడా కొత్త పైప్ లైన్ వేసి నల్లా పెట్టి మీకు ఇంటింటికి నీళ్ళు సెట్ చేస్తాం. ఇందాక నేను మీ చైర్మన్ అమ్మను పెద్ద మనిషి నుండి మా కమిషనర్ అడిగిన, ఏం సంగతి అమ్మ, మరి దినం తప్పించి దినమని నీళ్ళు ఇవ్వాలి, నువ్వు 4 వద్దులకు ఒకసారి ఇస్తున్నావు అంటే నెట్వర్క్ బాగలేదు, ఎప్పుడో 40 ఏళ్ల కింద వేసిన పైపులు ఉన్నాయి, అవి ఉతనే వలిగిపోతున్నాయి, అది లాభం లేదు అంటుంది చైర్మన్ అమ్మ. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం గుమ్మడివెల్లి గ్రామంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి సంసద్ ఆదర్శ గ్రామ యోజన కింద గుమ్మడివెల్లి గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో పర్యటించిన మంత్రి ఉచిత హెల్త్ క్యాంప్ను పరిశీలించారు. గ్రామంలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి పార్లమెంటు సభ్యులు ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవాలన్న ప్రధానమంత్రి ఆదేశాల మేరకు గుమ్మడివెల్లి గ్రామాన్ని దత్తత తీసుకున్నట్లు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో గ్రామంలో అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జాతిపిత మహాత్మా గాంధీకి జాతిపిత మహాత్మా గాంధీకి. మీటింగ్ కాదు, గ్రామ సభ అంటే మనందరం కలిసికట్టుగా ప్రజలము ఈ గ్రామాన్ని ఏ రకంగా అభివృద్ధి చేసుకోవాలో నిర్ణయించుకునేటువంటి కార్యక్రమం ఇది. కాబట్టి ఇందులో రానున్న రోజుల్లో హెల్త్ ఇన్సూరెన్స్ ఏ రకంగా చేయించవచ్చు, జీవిత బీమా ఏ రకంగా చేద్దాము, ఇక్కడ అంబులెన్స్ ఏ రకంగా ఏర్పాటు చేసుకుందాము, ఏదైనా భూమి ఉంటే కమ్యూనిటీలు ఏ రకంగా కట్టుకుందాము, ఇక్కడ గ్రంథాలయాన్ని ఏ రకంగా ఏర్పాటు చేసుకుందాము. ఈరోజు యువకులు కావచ్చు, మహిళలు కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ అంటే శిక్షణ, నైపుణ్య శిక్షణ, అందులో అనేక రకాలు ఉంటాయి. కుట్టు మిషన్ శిక్షణ కావచ్చు, కంప్యూటర్ శిక్షణ కావచ్చు, బ్యూటీషియన్ శిక్షణ కావచ్చు, లేకపోతే వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి కొత్త
నైపుణ్యతో కూడినటువంటి వ్యవసాయం చేసుకోవాల్సిన ట్రైనింగ్ కావచ్చు, ఎంప్లాయ్మెంట్ కావాల్సినటువంటి శిక్షణ కావచ్చు, లేకపోతే ఇక్కడ మనకు స్వర్ణ భారత్ ట్రస్ట్ ఉంది. మన పక్కనే శంషాబాద్ దగ్గర స్వర్ణ భారత్ ట్రస్ట్ ఉంది. ఆ యొక్క ట్రస్ట్లో కూడా అనేక రకాల ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రస్ట్ వాళ్ళతో కూడా మన గ్రామ పంచాయతీని కలిపి ఇద్దరం కలిసి ఏ రకంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి ఆ ట్రస్ట్ ద్వారా వాళ్ళే తీసుకెళ్ళి వాళ్ళే భోజనం పెట్టి యువకులకు కానీ అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ వాళ్ళే శిక్షణ ఇచ్చి వాళ్ళే ఉద్యోగాలు ఇస్తారు. కాబట్టి స్వర్ణ భారత్ ట్రస్ట్ను కూడా మన గ్రామ అభివృద్ధిలో భాగస్వాములు చేయాలని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఈ రకంగా అనేక రకాలుగా మనమందరం కలిసికట్టుగా ఈ యొక్క గ్రామ అభివృద్ధి కోసం స్థానికంగా మంచి అధికారులు ఉన్నారు. మనం ఈరోజు చూశారు, ఆర్డీఓ కావచ్చు, మన గ్రామాన్ని దత్తత చేసుకున్నటువంటి శ్రీనివాస్ గారు కానీ, లేకపోతే మిగతా మరి ఎండిఓ గారు కానీ, ఎంపీపీ కానీ, లేకపోతే మిగతా మంచి ప్రొఫైల్ పొందే విధంగా అన్ని రకాల కార్యక్రమాలు సమగ్రంగా మనం కలిసి చేసుకోవాలి. ఈ ఒక్క రోజుతో కాదు, వచ్చే 4 సంవత్సరాలు కూడా నేను మీతో పాటే ఉంటానని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. కాబట్టి ఒక్క రోజులో ఏదీ కాదు. ఈరోజు వచ్చి ఒకసారి పరిచయం మాత్రమే, ఈ కార్యక్రమము కొంత పరిచయం మాత్రమే. ఇంకా చేయాల్సింది, ప్రారంభించాల్సింది చాలా ఉంది. వరంగల్ అర్బన్ జిల్లా వేలేరు మండలంలోని పీచర గ్రామంలో తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్యే టి రాజయ్య మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా 12.5 లక్షల నిధులతో శ్మశాన వాటిక నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో సర్పంచ్ మరియు ఎంపీఓ సహకారంతో వార్షిక బడ్జెట్ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు దేశంలోనే ఆదర్శంగా నిలిచాయని పేర్కొన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. గ్రామ ప్రణాళికను పూర్తి చేసుకోవాలి, గ్రామ ప్లానింగ్ పూర్తి చేసుకోవాలా. దీంట్లో ఎంపీఓ గారు కీలక పాత్ర వహించాలా. ఈ వార్షిక బడ్జెట్ కానీ పంచవర్ష ప్రణాళిక కానీ తయారు చేసుకొని రాబోయే 4 సంవత్సరాలల్లా మనం ఇంకా ఈ ఊరిని అభివృద్ధి చేయడానికి ఏమేమి కార్యక్రమాలు తీసుకోవాలని చెప్పేసి ప్లానింగ్ తయారు చేసుకోవడం కోసం ఎంపీఓలకు పూర్తి బాధ్యత అప్పచెప్పడం జరిగింది. వీలైతే ఒక్కొక్క గ్రామంలో ఎంపీఓ పడుకొని ఆ ఊరు ప్రణాళిక తయారు చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. మనందరూ కూడా తెలుసు, సెప్టెంబర్ 6వ తారీఖు నుంచి వెళ్ళి అక్టోబర్ 5వ తారీఖు వరకు మొదటి విడత, జనవరి 2వ తారీఖు నుంచి వెళ్ళి 12వ తారీఖు వరకు రెండో విడత కార్యక్రమం. ప్రతి గ్రామంలో దాదాపు 12,751 గ్రామాలలో ఏకకాలంలో ప్రతి గ్రామం శుభ్రంగా ఉండేటట్టు, ప్రతి గ్రామంలో హరితహారాన్ని ముందుకు తీసుకుపోయేటట్టు, అదేవిధంగా విద్యుత్తుకు సంబంధించిన సమస్యలు ఏమున్నా కూడా పరిష్కరించుకోవాలి. మున్సిరాబాద్ పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఎంపీ రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసి అందిస్తామని తెలిపారు. మీ పొరపాట మీరే తీసుకోరి, మీ ఆకిలు మీరే ఊడ్చుకోరి, మీ గల్లీలు మీరే సాఫ్ చేసుకోండి. మేము మాత్రం ఓట్లు తెప్పించుకొని ఇళ్ళకి అనుమతులు ఇచ్చినా, రోడ్ల కాంట్రాక్టర్లు ఇచ్చినా కమిషన్లు దీన్ని బతుకుతామని చెప్పి నేను కేటీఆర్ గారు మహబూబ్నగర్లో మాట్లాడాను. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఈరోజు పట్టణ కోస పేరు మీద ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలలో ఉన్నవాళ్ళు కానీ, ఈ నగర శివారు ప్రాంతాలు గతంలో
పల్లెటూరులుగా ఉండి నగర విస్తరణతోటి ఈరోజు ఇవి పట్టణాలుగా మారినాయి. ఈ ప్రాంతాలలో గుడిసెలలో ఉన్న వాళ్ళందరినీ ఖాళీ చేయించి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని 2015లో మన్సూరాబాద్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని మొదలుపెట్టింది. ఇది 288 ఇళ్లకు 154 గతంలో ఎవరైతే ఇక్కడ పట్టాలు ఉన్నారో వాళ్ళకి ఇచ్చింది. ఇంకా 36 మంది అర్హులకు ఇవ్వలేదు. మిగతావి కూడా ఎక్కడెక్కడి నుంచో హైదరాబాద్లో ఉన్న వాళ్ళని తెచ్చి ఇక్కడ ఇవ్వాలనే ప్రయత్నం చేస్తున్నారు. స్థానిక ప్రజలు ఎవరు ఒప్పుకునే పరిస్థితి లేదు. రెండవది, లబ్ధిదారులు నిర్ణయం అయిపోయిన తర్వాత వాళ్ళ చేతులకు తాళాలు ఇచ్చి వెనక్కి తీసుకున్నారు. దాంతో వాళ్ళ కడుపు మండుతున్నది. నేను ఇప్పుడు ఎంఆర్ఓను హౌసింగ్ అధికారులతో మాట్లాడితే మా మంత్రి కేటీఆర్ గారు వచ్చి ప్రారంభించాలి, ఆయన ప్రారంభించే వరకు మేము ఎవరికి తీసియమని చెప్తున్నారు. మంత్రి కేటీఆర్ గారు మరి ఏం రాజకార్యాలు ఎలుగబెడుతుందో నాకు తెలియదు, కానీ రెండోసారి మంత్రి అయి కూడా చాలా రోజులు అయింది. మరి ఎందుకు ఈ కార్యక్రమాన్ని వాయిదాలు పెడుతుండ్రో వీళ్ళకి సమాధానం చెప్పాలి. తక్షణమే ప్రభుత్వం దృష్టి పెట్టి, మీరు కేసీఆర్ గారు 2 సార్లు అధికారంలోకి రావడానికి ఇది దివ్య ఔషధంగా పనిచేసింది డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనే కార్యక్రమం. కేసీఆర్ అధికారంలోకి రావడానికి పనికొచ్చింది డబుల్ బెడ్రూమ్ ఇల్లు తప్ప పేదోళ్ళ బతుకులు మారలేదు. ఇవాళ డబ్బా ఇల్లు వద్దు, ఆనాడు ఇందిరమ్మ ఇల్లునని డబుల్ బెడ్రూమ్ ఇల్లు ముద్దు. అల్లుడు వస్తే ఆడ పండుకుంటాడు, కోడలు వస్తే ఆడ పండుకుంటుంది, ఇంట్లో కాళ్ళు చాపుకుంటే బయటకు పోతున్నాయి, కుక్కు ఉంటే ఏడుంటుంది, మేకనుంటే ఏడు కట్టుకోవాలని చెప్పిన ముఖ్యమంత్రి గారు కట్టని ఎట్లా కట్టలే. మన్సూరాబాద్లో 288 ఇళ్ళు పూర్తి చేసి సంవత్సరం పైగా ఇట్లా చక్కగా గాలికి నిలబడి, అంటే కేవలం కేటీఆర్ గారు ప్రారంభోత్సవానికి సమయం ఇవ్వకపోవడం వల్ల ఇవాళ లబ్ధిదారులు 1000 రూపాయల కిరాయిలు కట్టి కిరాయి ఇళ్ళల్లో ఉంటారు. వాళ్ళు అదే అంటారు, సారు మరి అంత బిజీగా ఉంటే నెల మా కిరాయి పైసలు మాకు ఇవ్వండి, మీరు 6 నెలలు కాకపోతే సంవత్సరం టైం తీసుకోండి, లేకపోతే మాకు తక్షణమే కేటాయించాలని చెప్పారు. నిర్మల్ జిల్లా మోథోల్లో రవీంద్ర ఉన్నత పాఠశాల విద్యార్థులు గ్రామీణ సపోర్ట్ ఫౌండేషన్ మరియు జిల్లా పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో బస్టాండ్ మరియు ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ నియమాలపై కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ సాయినాథ్ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పక ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ రాజేందర్, డైరెక్టర్ పోతన్న యాదవ్, చైర్మన్ భీమరావు దేశాయ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. Don't talk while driving. Only don't use mobile phone and don't drive people. Don't talk while safely on driving. నడుపుతూ ఫోన్ మాట్లాడరాదు. ద్విచక్ర వాహనం ఇద్దరికి మాత్రమే పరిమితం. మలుపులు తిరిగేటప్పుడు సైడ్ ఇండికేటర్లు వాడవలెను. అంబులెన్స్కు దారి ఇవ్వండి. విలువైన ప్రాణాన్ని కాపాడండి. కరీంనగర్ జిల్లా జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రిలో నేత్ర వైద్యానికి సంబంధించి ప్రత్యేక కంటి డాక్టర్ నియమించారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ ప్రతి మంగళవారం, శుక్రవారాల్లో ఈ సేవలు అందుబాటులో ఉండనున్నాయని తెలిపారు. గత 3 వారాల్లో 100 మందికి పైగా ఈ అవకాశాన్ని వినియోగించుకున్నట్లు పేర్కొన్నారు. శస్త్రచికిత్స అవసరం ఉన్నవారికి ప్రత్యేక వాహనాల్లో కరీంనగర్కు తరలించి ప్రతిమ మరియు రేకుర్తి హాస్పిటల్లో చికిత్స చేయనున్నట్లు వెల్లడించారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా వారు కోరారు. గోడూరి సత్యనారాయణ రెడ్డి. నేను ఆఫ్తామిక్ అధికారిగా ఈ నెల ఫస్ట్ రోజు జమ్మికుంట ఆరోగ్య కేంద్రంలో చేరడం జరిగింది. ప్రతి మంగళ, శుక్రవారాలు కంటికి సంబంధించిన పరీక్షలు చేయబడును. కంటికి సంబంధించిన ఏ వ్యాధులు ఉన్నా కూడా ప్రతి మంగళవారం, శుక్రవారము
జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రిలో నన్ను సంప్రదించగలరు. ఆపరేషన్ అవసరం ఉన్న వారిని రేగుర్తి కంటి దవాఖాన మరియు ప్రతిమా కంటి దవాఖానకు ఉచితంగా తీసుకొని పోయి ఆపరేషన్లు చేయించబడను. అలాగే ఈరోజు 30 మందిని రేగుర్తి కంటి దవాఖానకు తరలించడం జరుగుతుంది. అలాగే వచ్చే మంగళవారము అనగా 3వ తారీఖు నాడు కూడా వైద్య శిబిరం ఏర్పాటు చేయనున్నది. ఆ వైద్య శిబిరంలో కూడా అర్హులైన వారిని అందరినీ రేగుర్తి కంటి దవాఖాన తీసుకుపోయి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయించబడను. కావున జమ్మికుంట మరియు పరిసర గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వారి విలువైన కంటి చూపుని కాపాడుకోవాలని మనం చేస్తున్నాం. మన జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. వారంలో ప్రతి మంగళవారం, శుక్రవారం ఈ సేవలు జరుపుతున్నాము. ఇక్కడ కంటి ఆప్థాల్మిక్ ఆఫీసర్ సత్యనారాయణ రెడ్డి గారు వచ్చి ప్రతి ఒక్క పేషెంట్కి ఉచితంగా పరీక్షలు చేసి ఆపరేషన్ అవసరం ఉన్న వారికి బస్సెస్ ఏర్పాటు చేసి మన రేకుర్తిను ప్రతిమా హాస్పిటల్స్లలో వాళ్ళకి ఉచితంగా కంటి ఆపరేషన్స్ జరిపించి వాళ్ళకి భోజన సౌకర్యాలు కూడా కల్పించి మళ్ళీ ఇక్కడ ఏరియా ప్రజలను మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ డ్రాప్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఇది ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యి 3 వీక్స్ అయింది. ఫస్ట్ వారంలోనే 70 మెంబర్స్ ఆపరేషన్కి నమోదు చేయడం జరిగింది. అందులో ఫస్ట్ మంగళవారం ఒక 40 మందిని ఈ బస్సెస్లో వాళ్ళని డ్రాప్ చేసి ఆపరేషన్స్ చేయించినారు. మళ్ళీ శుక్రవారం ఒక 30 కేసెస్ వెళ్ళినాయి. సెకండ్ వీక్లో 25 కేసెస్ నమోదైనాయి. ఓపీ చాలానే వచ్చారు. దానిలో ఆపరేషన్స్ మాత్రం 25 మెంబర్స్కి అవసరమని నిర్ధారించి వాళ్ళకి ఆపరేషన్ చేయించడం జరిగింది. ఈరోజు మంగళవారం 35 కేసెస్ నమోదైనాయి. సో ఈ జమ్మికుంట పరిసర ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ కంటి పరీక్షలు ఆపరేషన్స్ ఉచితంగా చేసుకోగలరని కోరుతున్నాను. నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం మాధవానిపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. అప్పుల బాధ తట్టుకోలేక కాల్ముల మల్లయ్య అనే రైతు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మల్లయ్యకి ఓ కూతురు, భార్య సరస్వతి ఉన్నారు. మల్లయ్య మృతితో కుటుంబం ఆధారం కోల్పోయిందని, ప్రభుత్వం వారిని ఆర్థికంగా ఆదుకోవాలని బంధువులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని జనతా హోటల్లో మీడియా ప్రతినిధులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ సివిల్ జడ్జ్ వెంకట్రామ్ హాజరై సమాజంలో మహిళలు మరియు శిశువులపై జరుగుతున్న అత్యాచారాలు, అక్రమ రవాణా, బాల్య వివాహాలు వంటి దురాచారాలపై మీడియా ఏ విధంగా స్పందించాలనే అంశాలపై జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని అన్ని మండలాల రిపోర్టర్లు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బాల రక్షా భవన్ కోఆర్డినేటర్ హేమలత, డీసీపీఓ కుసుమలత, అమోఘ, లక్ష్మి, డీసీడబ్ల్యూ కమలాదేవి తదితరులు పాల్గొన్నారు. మీరు స్వేచ్ఛగా పనిచేయలేని పరిస్థితి వస్తుంది. ఎట్ ద సేమ్ టైం అదే రాజ్యాంగం ఆర్టికల్ 19తో పాటు ఆర్టికల్ 21 జీవించే హక్కు కూడా మనకు రెండు కనపడుతుంది. ఎందుకంటే జీవించే హక్కు అన్నప్పుడు జీవించే హక్కు అదొక డిగ్నిటీతో జీవించే హక్కుని మనకు రాజ్యాంగం ప్రసాదించింది. ప్రతి సిటిజన్, ప్రతి పౌరుడు ఒక డిగ్నిటీతో ఒక గౌరవప్రదమైన జీవితాన్ని మనం జీవించడానికి రాజ్యాంగం హక్కు కలుగుతుంది. మనం మన ప్రొఫెషనల్ జాబ్ చేస్తున్నప్పుడు సిటిజన్స్ యొక్క డిగ్నిటీని, ఆ గౌరవానికి భంగం కలిగించవచ్చు. బికాస్ యూఆర్ వర్కింగ్ ఇన్ ఇండిపెండెంట్ అండ్ మీరు ఒక కాన్స్టిట్యూషన్ ఇటువంటి కార్యక్రమాలన్నింటినీ వెలికి తీసి మీరు ఈ సమాజంలో అవినీతి, ఇతర ఇమ్మోరల్ దాంట్లో మీ పాత్ర కూడా జరుగుతుంది, కనపడుతుంది, చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మీ యొక్క గురుతర బాధ్యత. అందుకనే సమాజంలో జర్నలిస్టులకు అత్యంత ముఖ్యమైన ఇది ఒక లీగల్ ఫ్రేమ్వర్క్ లో మనందరం పనిచేస్తాం. ఒకటి పత్రికా స్వేచ్ఛ, మీడియా, దీని యొక్క వాక్ స్వాతంత్రం ఆర్టికల్ 19 మనందరికీ తెలుస్తుంది. దాని కింద మీకు సమాజానికి మీరు ఒక ట్రాన్స్పేరర్ లాగా వెలుగు చూపించే పొజిషన్లో మీరు ఉన్నారు. ఎందుకంటే భారతదేశం ఇట్స్ ఎ మిక్చర్ ఆఫ్ వెరైటీస్. చాలా ఒకవైపు అడ్వాన్స్డ్ సొసైటీ కనబడలేదు, మిడిల్ అడ్వాన్స్ కాకుండా మధ్యస్థంగా ఉన్న సొసైటీ కనబడుతుంది. ఇంకొకటి టోటల్లీ ఈ సమాజానికి ఎక్స్పోజ్ అవ్వకుండా డౌన్ రావడం, ఎటువంటి అడ్వాన్స్ సొసైటీకి ఎక్కడో దూరంగా ఉన్న సమాజం. అంటే వెరైటీస్ ఆఫ్ సమాజం ఒక భారతదేశంలో మనకు డిఫరెంట్ ఇదిగా కనబడుతుంది.
అవాంఛనీయ సంఘటనలు జరిగినా పిల్లల పట్ల జరిగినా కానీ స్పందించాల్సిన బాధ్యత మాకుంది. అలాగే తప్పకుండా కూడా మేము మా వంతు కృషి మేము చేస్తున్నామని మేము అనుకుంటున్నాము. ఆ పరిధిలో మేము చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాము. అవన్నీ కూడా మీకు తెలుసు. బాల్య వివాహాన్ని ఆపే ప్రయత్నంలో మేము చాలా గ్రామాల్లో రాత్రనక పగలనక మేము తిరుగుతున్నప్పుడు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాం. కానీ ఇప్పటి వరకు ఎంతో మంది దగ్గర నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయి, కానీ మీడియా మిత్రుల నుంచి ఏ రోజు కూడా పలానా దగ్గర ఒక మ్యారేజ్ జరుగుతుంది, లేదంటే అబ్యూజ్ అనేది జరుగుతూ ఉంది రండి అని చెప్పేసి, అది టోల్ ఫ్రీ నంబర్స్, అది సీక్రెట్ గా నంబర్స్ ఉంటాయి అనేది మీకు కూడా తెలుసు. నేను కోరేది ఏమిటంటే మీ వంతు సహకారాన్ని కూడా మేము చేసే పనిలో మాకు అందించాలనేది మేము కోరుకుంటున్నాము. తల్లి కడుపులో బిడ్డ పడిన దగ్గర నుంచి ఆ బిడ్డ ఆరోగ్యవంతంగా పుట్టి ఎదిగి మళ్ళీ ఆ బిడ్డ మళ్ళీ ఒక బిడ్డకి జన్మనిచ్చేంత వరకు కూడా మా డిపార్ట్మెంట్ ఎన్నో రకాలుగా కృషి చేస్తా ఉంది. విశాఖ జిల్లా గాజువాకలో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల్లో 3 బార్లపై కేసు నమోదు చేసి సీజ్ చేశారు. ప్రభుత్వ లిక్కర్ దుకాణం నుండి విక్రయించి బార్లో అమ్ముతున్నారన్న సమాచారంతో పోలీసులు ఈ దాడులు చేపట్టారు. బీసీ రోడ్డులోని కళ్యాణి బార్లో 37 మద్యం బాటిల్స్, దువ్వాడ వీరాంజనేయ బార్లో 51 బాటిల్స్, రామకృష్ణ బార్లో 15 బాటిళ్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ముందస్తు సమాచారం మేరకు అసిస్టెంట్ కమిషనర్ శ్రీ కె భాస్కరరావు గారు, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆర్ ప్రసాద్ గారు ఆదేశాల మేరకు మేము మరియు మా సిబ్బంది ఎన్ఫోర్స్మెంట్ వారు కలిసి శివరాత్రి రోజున వివిధ బార్ల మీద దాడులు చేయడం జరిగింది. ఆ సందర్భంగా గాజువాక మండలం బీసీ రోడ్డుకు చెందిన కళ్యాణి బార్ 37 మద్యం బాటిళ్ళు మరియు కోర్మనపాలెం వీరాంజనేయ బార్ 51 మద్యం బాటిళ్ళు, కోర్మనపాలెంలోని రామకృష్ణ రెస్టారెంట్ బార్లో 17 మద్యం బాటిళ్లను ప్రభుత్వం మద్యం దుకాణం నుంచి వచ్చినగా గుర్తించి వాటి మీద వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం జరిగింది. తదుపరి ఆదేశాల మేరకు నిన్నటి రాత్రి ఆ బార్లను సీజ్ చేయడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ట్రంప్ పర్యటన నిరసిస్తూ బేగంపేట అమెరికా కాన్సులేట్ కార్యాలయం ముట్టడి, సిపిఐ నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. సదాశివపేటలో మంత్రి హరీష్ రావు పర్యటన, సీఎం కేసీఆర్ ప్రజల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించారన్న మంత్రి. రంగారెడ్డి జిల్లా గుమ్మడివల్లి గ్రామాన్ని దత్తత తీసుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రజా సమస్యలపై కృషి చేస్తానన్న మంత్రి. పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, అదుపు తప్పి కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా సుమారు 60 మందికి గాయాలు. విశాఖ జిల్లా గాజువాకలో ఎక్సైజ్ దాడులు, 3 మద్యం షాపులు సీజ్, 105 మద్యం బాటిళ్లు స్వాధీనం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.